పద్మావతి అయితే వాళ్ళ బాస్ యశో ఇంటికైతే వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే ఇంట్లోపలికి వస్తూ ఉంటుంది. అలా వాళ్ళ అమ్మ డ్యాన్స్ చేయడం చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. అలా అక్కడ నించొని అయితే వాళ్ళ అమ్మ డ్యాన్స్ మొత్తం చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి కూడా కాలు కదుపుతూ డ్యాన్స్‌నైతే చేస్తూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ అమ్మ అయితే "నువ్వు కూడా రా డ్యాన్స్ చెయ్యి" అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఆ డ్యాన్స్‌లో పాల్గొని తను కూడా అలా డ్యాన్స్ అయితే చేస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ అయితే చాలా చక్కగా డాన్స్‌ని అయితే చేస్తూ ఉంటారు. అది చూసి వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. నాకన్నా ఈ అమ్మాయి ఇంకా చాలా బాగా చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే దేవుడి ముందు అయితే అలా డాన్స్‌ని అయితే చేస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా అయితే ఆ డాన్స్‌ని అయితే చేసుకుంటూ ఉంటారు. ఇంతలో అటువైపుగా అయితే యశో వచ్చి పద్మావతిని అయితే చూస్తూ ఉంటాడు. ఏంటి ఇలా పద్మావతి చేస్తుంది అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. పద్మావతికి డ్యాన్స్ కూడా వచ్చా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోయి పద్మావతిని అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. నాకు ఎలాంటి భార్య కావాలనుకున్నానో అలాంటి క్వాలిటీస్ అన్నీ పద్మావతిలో ఉన్నాయని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.